మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో సీఏ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరి ఆనందబాగు చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలోని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఏ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వాహనాలు నడపాలని తెలిపారు. ఇక ద్విచక్ర వాహనదారులైతే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని అన్నారు. చాలా మంది హైవే రోడ్డును వాడకుండా షార్ట్ కట్ ఉంటుందని, గల్లీల్లో వాహనాలు నడపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అన్నారు. మల్కాజ్గిరి ప్రజలకు ట్రాఫిక్ వల్ల సమస్య ఉంటే నేను ప్రతినిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని జోసెఫ్ ఆల్విన్, అన్నయ్య దేవదాస్, విశ్వరాధన్, సకాయ్ కుమార్, ఉదయ్ సింగ్, వీణా కృష్ణ, సుజా కిషోర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాకేంటంటే ఒక కన్ను చెల్లుడు ఒక చెడ్డవాళ్ళ దృష్టిలో నిపుణులు. నేను ఇచ్చిన ట్యాగ్ ఏంటంటున్నా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. వీళ్ళంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి పేపర్ల మీద సైన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అలమార్లో పెట్టుకొని భ్రమలో బతుకున్నారు. కాగితాలు పట్టుకొని ఆ ఉన్న భూమి ఉన్న దగ్గరనే ఉంటుంది, పోయేది ఆ మనకి ఎంత కావాలా, ఇల్లు, కారు, ఫ్యామిలీ, కొంత కష్టాలు ఆపదలు కాపాడడం, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం. అది మినిమం రేట్స్, అది చాలు. నువ్వు కోరుకున్నా అది ఎక్సెస్, అది ఎవరికి పనికి రాకుండా పోయి ఉదాహరణ అది బ్లాక్ మనీ. దాన్ని యూజ్ చేయలేవు, జస్ట్ అట్లా బ్లాక్ చేసి పెట్టేసాను. పబ్లిక్ ఉపయోగపడే దాని, సో అది కూడా మనకు పెద్ద అది కొద్దిగా డ్రాబ్యాక్ అనుకోండి. సో ఏది ఏమైనా కూడా కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా పాటించండి. లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలా. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్, అపోజిట్ డ్రైవింగ్ చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. నెక్స్ట్ మొబైల్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు. మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా మొబైల్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, ఆ పర్సన్స్ తోటి ఇమాజినేషన్లో ఉంటాం, మనం చూస్తున్నట్టుగా అతను మాట్లాడుతున్నాం అంటే సగం మైండ్ అక్కడ ఉంటుంది. సడన్గా వచ్చే ప్రమాదం తప్పించుకోలేదు. కాబట్టి మొబైల్ డ్రైవింగ్ వెరీ వెరీ, నీకు ఫోన్ వస్తే పక్క కాపుకో, మాట్లాడు, పదవి సేఫ్టీగా పక్క కాపు. ఇండికేటర్స్ యూజ్ చేయండి, మిర్రర్స్ కరెక్ట్ పెట్టుకోండి. టైర్లలో గాలి మంచిగా ఉండాలా, బ్రేక్స్ మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. మన వాహనానికి ఎంత విలువ ఉంది. ఇప్పుడు మూషిక వాహనుడు, నంది వాహనుడు అని అన్నీ మనం ప్రతి దేవునికి ఒక వాహనం ఉంది. సో అందుకే వాహన పూజ అనేది కూడా చేస్తాం. మరి ఆ వాహనానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాహనానికి మంచి కండిషన్లో పెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఈ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ కూడా ఎట్టి పరిస్థితులు చేయాలి. చాలా మైండ్ మత్తులో ఉన్నప్పుడు జడ్జ్మెంట్ చేయలేకపోతాం, వచ్చే ప్రమాదాన్ని నువ్వు అనుకుంటావు కానీ తప్పించుకోవాలనుకున్నా కొట్టేస్తుంది. సో విలువైన జీవితం అండి, కొద్ది క్షణాల్లోనే మీరు ఎన్నో వీడియోస్ చూడండి, మీరు అర్థమవుతుంది అసలు ఎంత సింపుల్గా మన ప్రాణం పుస్తకపోతే అసలు చెప్పు, దేశానికన్నా ఉపయోగపడాలి, ఫ్యామిలీకన్నా ఉపయోగపడాలి. వ్యర్థంగా రోడ్డు మీద అనవసరంగా చిన్న చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ వల్ల ప్రాణం పోతే అది తిరిగి రాలేదు. ఎవరు మన లలితా జ్యువెలర్స్ ఆయన తెలుసుగా. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. మనకు డబ్బు అవసరమే, ప్రాణం అవసరం. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఒక్క చలాన్ కట్టాల్సిన అవసరం ఉండదు, మీకు ప్రాణాలకు సేఫ్టీ ఉంటుంది. నా వెహికల్ మీద ఒక చలాన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్నో కడుతున్నాం, ప్రతి దాంట్లో జిఎస్టీ కడుతున్నాం. మేము ఈ కాలనీలో ఒక నెల రోజులు ప్రయత్నం చేసి 2 వీలర్స్కి మాత్రమే అలో చేయడం జరిగింది. దాని మూలంగా 70% ట్రాఫిక్ తగ్గి పబ్లిక్కి యాక్సిడెంట్స్ తగ్గడము. వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు మొత్తం ఒక 100 రెసిడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవుట్ సైడ్ ట్రాఫిక్కి చాలా వేస్ ఉన్నాయి, మెయిన్ రోడ్ ఉంది, ఇంకా వేరే రూట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు షార్ట్ కట్స్ వెతుక్కొని ఇక్కడున్న వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి గమనించడం జరిగింది. సో వేరే మెయిన్ రోడ్ ఉన్నది కాబట్టి వీళ్ళకి అంటే 90% పీపుల్, మేము మెజారిటీ % పీపుల్కి సేఫ్టీ చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పబ్లిక్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు అలవాటైనటువంటి ట్రాఫిక్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, అర్థం చేసుకొని మెయిన్ రోడ్ని యూజ్ చేసుకున్నారు. సో ఈ 4 ఇయర్స్గా ఉన్నటువంటి సమస్య సాల్వ్ కావడంతో వాళ్ళందరూ ఈరోజు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ అకేషన్ పురస్కరించుకొని నేను వాళ్ళందరికీ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం కూడా వాళ్ళకి సీట్ బెల్ట్, హెల్మెట్ యొక్క ప్రత్యేకత, నెక్స్ట్
ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క దుష్ఫలితాలు, నెక్స్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్, అన్ని ట్రాఫిక్ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మన విలువైన జీవితాలు అనవసరంగా ఎవరో ఒకరు చేసిన దానికి మంచిగా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్, స్వయం క్రమశిక్షణతోటి ట్రాఫిక్ రూల్స్ను పాటించవలసిందిగా రాచకొండ ట్రాఫిక్ పోలీసు తరఫున నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, అపోజిట్ డ్రైవింగ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలి, నెంబర్ ప్లేట్ను పక్కా మెయింటైన్ చేయాలి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించి సమాజంలో మన యొక్క వంతు, మన బాధ్యతగా నిర్వర్తిస్తూ ప్రజలకు సేఫ్టీగా ఉండేందుకు ప్రజలు కూడా కృషి చేయాలని చెప్పి నేను రాచకొండ ట్రాఫిక్ పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.